ఈ దినంకి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచున్నాను. మరి చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసు జన్మించిన దినమున పరలోకం నుంచి దేవదూతల సమూహము దిగి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అద్భుతమైన పాట పాడుతూ ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ పాటలో అర్థమును మనం గమనించినట్లయితే వారు చెప్తున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలయ్యా. దేవుడు అత్యున్నతమైనటువంటి స్థలములో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయనకు మట్టుకే మహిమ కలగాలి. మరి ఎందుకు ఆయనకి అత్యున్నతమైన మహిమ కలగాలి అంటే వారు చెప్తున్నారు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానాన్ని ఆయన కలగజేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టులైన మనుషులకు ఆయన భూమి మీద సమాధానం కలుగజేస్తున్నాడు. ఈ పదము చాలా అద్భుతమైంది. చూడండి, మనుషుల గురించి దేవుడు రాస్తూ అక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులు దేవునికి ఇష్టమైన వారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనుషులు గనుక అడిగితే నీకు ఏది ఇష్టము అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టాన్ని చెప్తారు. కొంతమంది మరి ఒక కార్ అంటే ఇష్టం అని చెప్తారు, లేకపోతే ఒక మంచి ఇల్లు కావాలని ఇష్టపడతారు. లేదు, కొంతమందికి మా పిల్లలంటే ఇష్టం అంటారు. కొంతమంది మరి నా భర్త అంటే, భార్య అంటే ఇష్టం అని చెప్తుంటారు. నా తల్లిదండ్రులు అంటే నాకు గౌరవం, ఇష్టం అని చెప్తారు. ఏదో కొంతమంది చూసినట్లయితే కొన్ని స్థలాలను ఇష్టపడతారు. పలు విధాలైనటువంటి ఇష్టాలు మానవుల్లో కనపడుతుంటాయి. దేవుని హృదయాన్ని కనుక మనం తట్టి, ప్రభువా నీకు ఇష్టమైనది ఏది అని దేవుణ్ణి అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకు నువ్వంటే ఇష్టం అంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటాడు. హల్లెలూయా. ఎప్పుడైనా యేసయ్యని మనం అడిగామా, యేసయ్య నీకు అత్యంత ఇష్టమైనది ఎవరిని నువ్వు ఇష్టపడుతున్నావు అని మనము దేవుని గనుక ఒక్కసారి అడిగింటే ఆయన ప్రేమ నీవు చెప్పుండేవాడు, నీతో మాట్లాడి ఉండేవాడు. ఒకవేళ మాట ద్వారా దేవుడు మనతో చెప్పలేకపోయినా మన జీవితంలో అనుభవించే ప్రతి అనుభవం ద్వారా ఆ ప్రేమను దేవుడు నీకు రుచి చూపిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమను నీకు కనబరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా ఏదో ఒక స్వార్థానికి కనెక్ట్ అయి ఉంటాయి, లేదా అవకాశవాదముగా ప్రేమలు ఉంటాయి. ఏదో ఒక కారణంతో ప్రేమించినట్టు నటిస్తారు, లేదా ప్రేమ ఉన్నట్టు ప్రవర్తిస్తారు. కానీ దేవుడంట, నాకు ఎంతో ఇష్టమైన వాడు ఎవరు అంటే, నా స్వహస్తములతో సృజించి నా యొక్క జీవాత్మను ఏ మనుషులైతే ఊదానో, ఏ మనిషి అయితే నా స్వరూపంలో నేను సృష్టించుకున్నానో ఆ మనిషి అంటే నాకు ఇష్టం అంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దినము ఆయన స్వరూపంలో, ఆయన రూపంలో సృజించబడిన మనలను దేవుడు ఆయనకి ఇష్టమైన మనుషులు అని పిలవడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. అందుకే దేవదూతలు దిగి వచ్చి ఆ పాట పాడుతూ చెప్తున్నారంట, మేమంతా ఆయనకి ఇష్టం కాదు, ఆయనకు ఈ దేవదూతల సమూహం అంటే కూడా ఇష్టం కాదు, ఆయనకు పరలోకం అంటే కూడా ఇష్టం కాదు. కానీ ఎవరంటే దేవునికి ఎక్కువ ఇష్టం అంటే మనుషులంటే ఇష్టం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మనిషి మీద ఉన్నటువంటి ప్రేమని ప్రభు అయిన యేసు రూపంలో మనకు ప్రత్యక్షపరచబడిందట. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని తెలియపరచడానికి దేవాది దేవుడే మానవుని రూపంలో భూమి మీదకి వచ్చాడు.
దేవుని వాక్యం చెప్తుంది. మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా. ప్రేమను ప్రత్యక్షపరచబడ్డం, ప్రత్యక్షమైందంట. హల్లెలూయా. దేవుడు ఎంతగా మనిషిని ప్రేమిస్తున్నాడు, ఆయనకు మానవులు ఎంత ఇష్టమైన వాళ్ళు అని తెలియపరచడానికి ప్రేమ అక్కడ ప్రత్యక్షమైంది. హల్లెలూయా. యేసు ప్రభు దేవుని యొక్క ప్రేమ యొక్క పరిపూర్ణ రూపం. దేవుని ప్రేమ యొక్క పరిపూర్ణత మనం ఎవరిలో చూడగలమంటే యేసునందు చూడగలం. యేసు యొక్క ఆ ప్రేమను మనం పొందుకొనగలం. యేసుతో గనుక మనము సహవాసం చేయగలిగితే దేవుని ప్రేమను అద్భుతంగా రుచి చూడగలం. మానవుని యొక్క బాధాకరమైన స్థితి ఏంటంటే ఆ అద్భుతమైన ప్రేమను దేవుని దగ్గర ఇప్పటికీ పరిపూర్ణంగా రుచి చూడలేని పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. దేవుడు తన అద్భుతమైన ప్రేమ యేసులో ఉంచి మరి ఆ ప్రేమను భూమి మీదకు పంపించాడంట. ప్రేమ ప్రత్యక్షమైంది. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది నీకు చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరి దేవుని వాక్యం చెప్తుంది ఆ 4వ అధ్యాయం 10వ వచనం, మొదటి యోహాను 4:10లో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉందంట. హల్లెలూయా. దేనిలో ప్రేమ ఉంది అంటే, దేనిలో ప్రేమ ఉంది లేదా నిజమైన ప్రేమ దాగి ఉంది అంటే, మన పాపముల కొరకు, మన పాప ప్రాయశ్చిత్తం కొరకు దేవుడే భూమి మీదకి దిగి రావడంలో ప్రేమ. అంటే అప్పుడు మిగతా వాటిలో ఏముంది? మిగతా వాటిలో ఉన్న ప్రేమ అన్నిటికంటే అత్యద్భుతమైన, నిజమైన, పరిశుద్ధమైన, స్వచ్ఛమైన ప్రేమ దేవుడు భూమి మీద నీ కొరకు దిగి రావడంలో ఉంది. హల్లెలూయా. అన్ని రుచుల్లోకి అత్యద్భుతమైన రుచి అంటే దాన్ని మనకెంతో ఇష్టమైంది ఏదో దాని గురించి మనం చెప్తాం. అంటే ఎంతో రుచికరమైంది మనం తెలియపరుస్తాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దేవుని ప్రేమ అన్ని ప్రేమ టేస్టుల కంటే అతి టేస్ట్ అయింది, అతి రుచికరమైంది. హల్లెలూయా. అందుకే రుచి చూసి తెలుసుకోండి అంటారు. ఆ రుచి, దేవుని ప్రేమను రుచి చూసిన వాడికి ఇక లోకంలో ఏ ప్రేమలు రుచించవు. అన్ని కూరల్లో రుచికరమైంది నువ్వు రుచి చూసిన తర్వాత మిగతా రుచులన్నీ ఎట్లుంటాయి? సామాన్యంగా ఉంటాయి, పర్లేదు, కానీ దానికంటే కాదని చెప్పేసి అంటారు. అలాగే దేవుని ప్రేమను రుచి చూసిన వ్యక్తి, నిజముగా ఆ ప్రేమను అనుభవించిన వ్యక్తికి మిగతా ప్రేమలన్నిటి ఏ ప్రేమ కూడా రుచించదు. అన్ని ప్రేమలు ఒక పక్కన పెడితే దేవుని ప్రేమ అత్యున్నతం. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఇర్మియా 31:3లో ఆ ప్రేమ శాశ్వతం అంట. దేవుని ప్రేమ శాశ్వతం. మనిషి ప్రేమ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతుంది. అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఆ ప్రేమలు, మనిషి చూపే ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎట్లుంటుందంటే ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రేమలో తగ్గుదల, హెచ్చుదల అనేది మనకు ఉండదు. ఆ దేవునికి ఉండదు. దేవుని యొద్ద నుంచి మనం ఒకే ప్రేమను మనం అనుభవిస్తాం. ఆ ప్రేమ ఏంటి? పరిపూర్ణమైన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ యొక్క పరిపూర్ణత దేవుని యందు అనగా ప్రభు అయిన యేసునందు ప్రత్యక్షమైందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పరిపూర్ణమైన ప్రేమ యేసు ప్రభు
తన ప్రాణం పెట్టుటకు ఆయనను ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టేందుకు ఆయన ప్రేరేపించింది. మనల్ని తన ప్రేమ ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను తెలియపరచడానికి యేసు ప్రభు తను తాను బలిగా అర్పించుకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము ఆ రోమిలకు రాసిన పత్రికలో చాలా చక్కగా దాన్ని వివరించి ఉంటుంది. రోమ 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూడండి, ఇందాక ప్రేమ ప్రత్యక్షం, ఇది ప్రేమ వెల్లడి. ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు. ప్రేమ ప్రత్యక్షమైంది యేసు ప్రభువులాగా ఈ క్రిస్మస్ దినములలో ప్రేమ వెల్లడిపరిచింది. అంటే ఏంటి? మనం ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు ఏం చెప్తాం? ఐ లవ్ యూ అని చెప్పంటాం. నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. యేసు ప్రభు ప్రేమ వెల్లడిపరిచాడంట. హల్లెలూయా. ఎట్లా వెల్లడిపరిచాడు? ఎప్పుడు వెల్లడిపరిచాడంటే, మనం ప్రేమించకుండా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనం పాపులమై ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడు. మనల్ని ఇష్టపడని వాళ్ళని ప్రేమించాలని ప్రయత్నం చేస్తూ పరితపిస్తుంటాం. మనల్ని ఇష్టపడిన వారిగా ఉన్న వారి ప్రేమ కోసం కూడా మనం పరితపిస్తుంటాం. మరి పలు రకాలుగా ఈ ప్రేమ అనేది మారుతూ ఉంటుంది మానవుల్లో. కానీ దేవుడంట అస్సలు ప్రేమించని మానవుణ్ణి ప్రేమించడానికి ప్రాణం పెడుతున్నాడు. అస్సలు ప్రేమించలేదంట. ఏమాత్రం కూడా దేవుని మీద ప్రేమ లేదు. పాపులుగా ఉన్నప్పుడు దేవుని ప్రేమ వెల్లడిపరిచాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి ఆ ప్రేమను కనబరిచే ఆ పరిస్థితి మనం ఆలోచించాలి. యేసు ప్రభు ఎప్పుడు నిన్ను ప్రేమించాడు? మనము మన జీవితంలో ఏదో ఒక సమయంలో యేసుని కలుసుకునే సమయం మన జీవితంలో వచ్చింది. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు యేసయ్యని కలిసావా? యేసయ్య ప్రేమను అనుభవించే మొట్టమొదటి సమయం నీ జీవితంలో ఎప్పుడు నువ్వు కలుసుకున్నావు? హల్లెలూయా. అప్పుడు ఆ యేసయ్యను నువ్వు కలుసుకుని ఉన్నట్లయితే, ఆ కలుసుకున్నప్పుడు నీవు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నావు? యేసయ్య ఏ విధంగా ప్రేమ చూపించాడు? ఇప్పటి వరకు అట్టి అవకాశం నాకు రాలేదంటే ఇంకా ఆ ప్రేమ నువ్వు అనుభవించలేదు. నా జీవితంలో సంపూర్ణమైన పాపిగా నేనున్నప్పుడు యేసయ్యను నేను కలిశాను. పరిపూర్ణంగా దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు 2001 ఆగస్టు 24వ తారీఖున యేసయ్యను కలుసుకునే అనుభవాన్ని దేవుడిచ్చాడు. ఆ రోజు ఆ ప్రేమ నా జీవితాన్ని మార్చింది. ఇప్పుడు నన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించే విధంగా దేవుని ప్రేమ నా హృదయాన్ని నింపుతుంది. నువ్వు యేసయ్యను ఇప్పుడు కలిసావు. ఆ ప్రేమను అనుభవించావా? యేసయ్య వెల్లడిపరుస్తున్నటువంటి ఆ ప్రేమను నువ్వు రుచి చూచిన దినం ఏ రోజు? ఆ ప్రేమను అనుభవించిన దినమే క్రిస్మస్ దినం. ఆ ప్రేమను అనుభవించని దినము, అనుభవించకుండా మనం బ్రతికే దినములన్నీ కూడా ఆచారబద్ధమైన క్రిస్మస్ దినాలు. యేసు ప్రభు ప్రేమ స్వరూపములో భూమి మీదకి వచ్చాడంట. ఆ ప్రేమను మనం అనుభవించకుండా ఉంటే ఆ క్రిస్మస్ నిజంగా మనం ఆచరించలేము. ఎందుకంటే ప్రేమను అనుభవించిన వ్యక్తి దేవుని నిజంగా ప్రేమించగలడు. నువ్వు ఆయన వద్ద నుంచి పొందుకోవాల్సింది ఏంటి? మొట్టమొదటి ప్రేమే పొందుకోవాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను మనము రుచి చూడలేని దినమున మనము ఒక ఆచారబద్ధమైనటువంటి పండగను ఆచరిస్తూ ఉంటాం. హల్లెలూయా.
దేవుని ప్రేమను నువ్వు అనుభవించావా? దేవుని ప్రేమను మనం ఎప్పుడు అనుభవిస్తాం? దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మట్టుకే మనం దేవుని ప్రేమను రుచి చూడగలం. పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే ఆ ప్రేమను మనం అనుభవించలేము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే దేవుని ప్రేమ ఎలా ఉంటది అనేది అనుభవింపచేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ అనుభవం మనకు కావాలి. పరిశుద్ధాత్మ అనుభవం అంటే పెద్ద పెద్దగా అన్య భాషలతో అరవడం కాదు. అది ఒక అనుభవం. పరిశుద్ధాత్మ అనగా దేవుని సన్నిధి నిన్ను నింపడం, దేవుని సన్నిధి నీలోకి దిగిరావడం. హల్లెలూయా. అది నువ్వు దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చే అత్యద్భుతమైన అనుభవం. ఆ దేవుని సన్నిధి నీ మీదకు దిగి వచ్చినప్పుడు దేవుని ప్రేమ నీ మీద కుమ్మరించబడుతుందంట. దేవుని ప్రేమను అత్యద్భుతంగా అప్పుడు నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని నువ్వు నిజంగా రుచి చూచిన దినమున నీ హృదయం దేవుని కొరకు తెరవబడుతుంది. ఎందుకంటే దేవుని ప్రేమ ఎక్కడ కుమ్మరించబడుతుందంట? మన ఇంట్లో కాదు, మన హృదయంలో. హల్లెలూయా. దేవుడు హృదయములో ప్రేమను కుమ్మరిస్తాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ హృదయం దేవుని ప్రేమను ఎట్లా ఇస్తాడంట? కొంచెంగా అది ఇచ్చేది, ఎత్తి కుమ్మరిస్తాడంట మన నెత్తి మీద. ప్రేమను కుమ్మరిస్తాడు. కొలత లేని ఆత్మ, కొలత లేని దేవుని ప్రేమ, శాశ్వతమైన దేవుని ప్రేమ ఆయన నీపై కుమ్మరించగలిగినప్పుడే దేవుని ప్రేమను అనుభవించి నువ్వు ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ పండుగ చేస్తావు. క్రిస్మస్ని ఆరాధిస్తావు. క్రిస్మస్ దినమున దేవుని ఆరాధిస్తావు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారంటున్నారే. ఆ ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటంటే దేవుని హృదయపూర్వకంగా ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు? ఆత్మతో సత్యముగా ఆరాధిస్తాడు. సత్యం అంటే నిజమైన ఆరాధన. అది దేవుని ప్రేమను అనుభవించిన వారికే అట్టి హృదయపూర్వకమైన ఆరాధన వాళ్ళ నుంచి వస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి 2025 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా మానవుడు ఆ ప్రేమను అనుభవించలేదు. ఆ ప్రేమను రుచి చూడలేదు. ఇంకా ఆ ప్రేమను రుచి చూడని వాళ్ళు కోట్ల 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 మంది మనుషులు ఉన్నారు. మరి ఆ ప్రేమను రుచి చూచినట్లయితే నీ యొక్క జీవితంలో అద్భుతమైన నిజమైన క్రిస్మస్ ఆరాధన నీ హృదయంలో జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమ ప్రత్యక్షమై మన పాపముకు ప్రాయశ్చిత్తంగా ఆయన ప్రాణం పెట్టాడు. ఆ విధంగా ఆయన ఏం చేశాడు? దాంట్లో ప్రేమను చూపించాడు. ఇందులో ప్రేమ ఉందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిందా? నువ్వు పాప క్షమాపణ పొందుకోవడమే దేవుని ప్రేమను అనుభవించడం. నీ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు కొత్త వ్యక్తిగా మారావా? ఇంకా మారలేదు అంటే దేవుని ప్రేమ అనుభవించలేదు. దేవుని ప్రేమ అనుభవించిన వ్యక్తి యొక్క రుజువు, అతనిలో కలిగే రుజువు ఏంటంటే పాప క్షమాపణ పొందుకోవడం. హల్లెలూయా.
పాప క్షమాపణ లేక, మారు మనస్సు లేకుండా ఆచారబద్ధమైన పండగలు జరుపుకుంటున్న వాళ్ళు, వారి దేవుని ప్రేమను అనుభవించని వారు. వారు దేవుని ప్రేమను ఇంకా రుచి చూడలేదు. నువ్వు దేవుని ప్రేమను అనుభవించావంటే పాప క్షమాపణ అనే రుజువు ఉండాలి. నీ పాపాలను యేసయ్య కడిగి వేశాడు అనే అనుభవం నీలో రావాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయము మరి 24, 25 వచనాలు మనం చదివితే, దాంట్లో 24 వచనం మధ్యలో చెప్తుంది, నీ పాపముల చేత నువ్వు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను. పాపముల చేత విసికించి, పాపము చేత ఆయాస పెట్టిన మనకు దేవుని ప్రేమ అనుభవించుట ద్వారా పాప క్షమాపణ లేదా పాపం యొక్క శిక్ష యేసు ప్రభు భరించి ఆ ప్రేమను నీకు చూపించాలి. ఆ ప్రేమను నువ్వు అనుభవించగలిగి ఉండాలి. హల్లెలూయా. అక్కడ క్రిస్మస్ ప్రారంభమవుతుంది. అప్పుడు హృదయపూర్వకమైన ఆరాధన స్టార్ట్. దేవుడు తన ప్రేమను ఇష్టులైన మనుషులకు కనపరచడానికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు పాపములకు ప్రాయశ్చిత్తంగా తను తాను అప్పగించుకోవడంలో ప్రేమ ఉంది. ఆ ప్రేమను సెలవులో ప్రాణం పెట్టుడు ద్వారా వెల్లడిపరిచాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీలో కుమ్మరించాడు. ఈ అనుభవాలు నువ్వు అనుభవించినప్పుడే నువ్వు నిజంగా దేవుని ప్రేమించి, హృదయపూర్వకంగా ప్రేమించి, యేసయ్యను ప్రేమిస్తున్నావు, ఐ లవ్ జీసస్ అని. ఐ లవ్ జీసస్ కాదు కావాల్సింది, దేవుని ప్రేమను అనుభవించి దేవుని ప్రేమించే వ్యక్తి దేవుడంటే పిచ్చి ప్రేమ కలిగి ఉంటాడు. దేవుని కొరకు ఎంతకన్నా ముందుకు వస్తాడు. ఏదో ఆచారబద్ధంగా క్రిస్మస్ రోజు మట్టికే దేవుని సన్నిధిలో కనపడ్డాం, అవకాశం ఉంటేనే ప్రార్థనలో కూర్చోవడం, లేకపోతే ఈ ఆదివారం చర్చికి పోయంలే అనుకోవడం, ఈరోజు సమయం ఉంటే మోకరిల్లు ప్రార్థన చేయడం, లేకపోతే రేపు చదువుకుందాంలే బైబిల్ అనుకోవడం. దీంట్లో ప్రేమ అనుభవం లేదు కాబట్టి ఆ విధంగా జీవిస్తున్నారు మనుషులు. ఒక వ్యక్తి ఒకరిని ప్రేమించినప్పుడు అతని ఆలోచనలు ఎట్లుంటాయంటే 24 గంటలు ఆయన గురించి ఆలోచిస్తుంటాడు. ఆ విధంగా దేవుని ప్రేమ నిజంగా అనుభవించిన వ్యక్తి 24 గంటలు ఆ దేవుని గురించి తప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ అనుభవించాడు కాబట్టి. మనం 24 గంటలు దేని గురించి ఆలోచిస్తుంటామో దాన్నే మనం అధికంగా ప్రేమిస్తున్నాం. అది మన కొంతమందికి అది వాళ్ళ శరీర వ్యాధులు కూడా కావచ్చు. ఎంతసేపటికి నా వ్యాధి, నా బ్రతుకు, నా జీవితం ఇంతే అని కొంతమంది అనుకుంటుంటారు. దాన్నే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తుంటారు అన్నమాట. కొంతమంది సంతోషాలను ప్రేమిస్తుంటారు, కొంతమంది వాళ్ళ జీవితము యొక్క పరిస్థితుల గురించి కూడా అధికంగా ఆలోచించి దాన్ని ప్రేమిస్తుంటారు. అందువల్లే ఆ పరిస్థితులు బయటికి రాలేరు. వీటన్నిటికంటే దేవుని ప్రేమను నువ్వు రుచి చూచినట్లయితే ఈ పరిస్థితులన్నిట్లో నువ్వు దేవుని ప్రేమిస్తావు. నీ సంతోషం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తావు. నీ దుఃఖం కంటే నువ్వు దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తావు. నీ వ్యాధి బాధల కంటే దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తావు. ఎందుకంటే వీటన్నిటికంటే అధికంగా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి. దేవుని కొరకు తప్పిస్తావు, దేవుని కొరకు జీవించడానికి ఎప్పుడు పరిగిస్తావు. దేవుని సన్నిధిలో కనపడడానికి ఎంత దూరమన్నా నువ్వు రాగలవు. లేకపోతే మన ఇంట్లో కూడా మనం కూడి ప్రార్థన చేయలేము. ఎందుకంటే ప్రేమ రుచి చూడలేదు కాబట్టి. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము దేవునికి క్రిస్మస్ దినాల్లో ఇవ్వగలిగిన నిజమైన బహుమానం ఏంటంటే దేవుని నువ్వు ప్రేమించడం. దేవుని ప్రేమించండి, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రేమకు మించిన ప్రేమ నాకు ఇంకొక దగ్గర దొరుకుతుంది అన్నప్పుడు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. యేసయ్యను వదిలేసి
యేసయ్యను ప్రేమిస్తున్నామని నటించడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైంది ఏంటంటే నువ్వంటే ఆయనకి ఇష్టము, నువ్వు ఆయన ఇష్టపడాలని ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్ లో మనము ఎలా దేవుని ప్రేమిస్తున్నాం, ఆ ప్రేమను అనుభవించామా అని ఆలోచిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు. మా జీవితాలు ఎన్నో క్రిస్మస్ దినాలు గడుస్తున్నాయి, క్రిస్మస్ పండుగలు వస్తున్నాయి, కానీ నైనా ప్రేమించలేని క్రిస్మస్ మేము ఆచరిస్తున్నాం. దేవుణ్ణి అనుసరించలేని క్రిస్మస్ మేము ఆచరిస్తున్నాం. పేరుకి క్రిస్మస్ నైనా డెకరేషన్ చేస్తున్నాం, కానీ హృదయంలో డెకరేషన్ లేదు. హృదయంలో దేవుని ప్రేమ అనే డెకరేషన్ కలగలేదు. ఇంకా దేవుని ప్రేమను రుచి చూచేవాడే నిజమైన క్రిస్మస్ జరుపుకోగలడు. అట్టి రక్షణానందం, హృదయపూర్వకమైనటువంటి రక్షణతో నింపబడినటువంటి క్రిస్మస్ జరుపుకునేందుకు సహాయం చేయనైనా. దినమున అనేక మంది క్రైస్తవులు కూడా అయినా అట్టి హృదయపూర్వకమైన క్రిస్మస్ ఆచరించలేకపోతున్నారు. దేవుని ప్రేమను రుచి చూడలేకపోతున్నారు. అందుకే లోక ప్రేమల కొరకు పరితపిస్తున్నారు. లోక ప్రేమకు వెతికి నష్టపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. తండ్రి, నీ ప్రేమను రుచి చూడగలిగేందుకు శాశ్వతమైన పరిశుద్ధమైన తండ్రి, బదులు ఆశించని స్వచ్ఛమైన ఆ ప్రేమను మేము అనుభవించేందుకు మాకు సహాయం చేయండి. ఆ ప్రేమను అనుభవించడం ద్వారా అయినా తండ్రి, మా జీవితాలు మారి పాప క్షమాపణ పొందుకున్నామనే మార్పు మాలో రావాలి. ప్రేమ యొక్క రుజువు మా జీవితాల్లో కనపడాలి. ఆ రుజువు కనపడి నూతన వ్యక్తులుగా మేము జీవించేందుకు మాకు సహాయం చేయండి. నూతన క్రిస్మస్ జరుపుకునేందుకు సహాయం చేయండి. శాశ్వతమైన క్రిస్మస్ మా హృదయంలో జరగాలి. హల్లెలూయా. అట్టి అనుభవాలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.